హాయ్ హలో వెల్కమ్ టు నాన్నకు ప్రేమతో. This show sponsored by Iceberg, Taste of Heaven, and India's first organic ice cream brand. And co-sponsored by My Doctor Pain Relief Products. గెలిచిన తర్వాత భుజం తట్టేవారు ఫ్రెండ్స్ అయితే, గెలవక ముందే నువ్వు గెలుస్తావురా అని భుజం తట్టే ఏకైక వ్యక్తి నాన్న. అలాంటి నాన్నల గురించి చెప్పే ఫీల్ గుడ్ షో నాన్నకు ప్రేమతో. అండ్ ఈరోజు మన నాన్నకు ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ పిల్లలతో రాబోతున్నారు అనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్స్ స్నేహం శంకర్ గారు అండ్ కౌశిక్ గారు అండ్ బాలనిత్య. ప్లీజ్ వెల్కమ్. కొడుకుల కన్నా తండ్రి అందంగా ఉంటూ ఏ షోలో చూడలేదు బహుశా. ఇప్పుడు ఎడమల ఢాల్ కత్తులు మెరయగా. నిజంగా నాన్నకు ప్రేమతో ముగ్గురు యాక్టర్స్ రావడం ఫస్ట్ టైం ఇది. ఈయన పులిమేర మీద హడావుడి బిజీ బిజీ స్టార్, ఈయన ఇప్పుడు పులిమేర హిట్ అయిపోయింది బిజీ బిజీ స్టార్. ఆడడం మళ్ళీ కాదన్నా. నిజంగా ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం నాన్నతో ఒక షో చేయటం మీరు? ఇట్స్ మెమరీ ఫర్ అస్, అంటే మాకు మంచి జ్ఞాపకం ఇది. సో శంకర్ గారు, ఈ టైంలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా ఇండస్ట్రీకి అయితే వద్దు అనుకున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు. బట్ మీరు ఎట్టి పరిస్థితులలో వెనక్కి స్టెప్ వేయకుండా ఇద్దరు పిల్లల్ని కూడా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్టర్స్ గా నిలబెట్టారు. అండ్ ఇన్ని ఇయర్స్ గా సక్సెస్ఫుల్ గా ఉండటం పెద్ద విషయం. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది యాజ్ ఏ ఫాదర్ గా? ఫస్ట్ జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఏ పేరెంట్స్ జనరల్ గా పిల్లల్ని వద్దంటారు. నేను ఎందుకు ప్రోత్సహించానంటే దానికి ఒక చిన్న పట్టికథ ఒకటి ఉంది. నేను కోట శ్రీనివాసరావు కలిసి ఒక 20 సంవత్సరాలు రవీంద్ర భారతిలో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక బోల్డ్ నాటకాలు వేసేవాళ్ళం. వీడు ముఖ్యంగా 2 ఏళ్ల వయసు. ఆ నాటకం చూసి ఇంటికి వచ్చి ఆ డైలాగ్ చెప్పేవాడు. అప్పుడు నాకు అనిపించింది డెఫినెట్ గా దెర్ ఈస్ సమ్ స్పార్క్. నన్ను మొట్టమొదటిసారి డైరెక్ట్ చేసింది మా నాన్నగారి స్ఫూర్తి తీసుకుని నేను వాడిని ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి, చదువుతో పాటు అది కూడా ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిసారి శంకరాచార్యగా వీడితో మోనాక్షన్ చేయించా. అలాగే వీడిని కూడా 4 ఏళ్ల వయసులో వీడితోనూ శంకరాచార్య వేషం వేయించా. వీడికి ప్రైజ్ వచ్చింది. పెరిగిన తర్వాత చాలా తమాషాగా వీడికి ఆఫర్ వచ్చింది కిట్టుగాడి టీవీ సీరియల్లో. అసలు వీడు అనుకోలే, వీడిని ఫైనల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ఎప్పుడైతే వీడు దాంట్లో యాక్ట్ చేయడం మొదలెట్టాడో వీడికి బాగా పేరు వచ్చి నంది అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడైతే వీడికి నంది అవార్డు ఇస్తున్నారో వీడు స్టేజ్ కింద నుంచి ఏడుపు, నంది అవార్డు నాకు కూడా కావాలి, అన్నకి ఇచ్చారు నాకు కావాలంటే. ఎప్పుడైతే వీడికి నంది అవార్డు వచ్చిందో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సినిమా కోసం అని చెప్పి ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ మేనేజర్ మా ఇంటికి వచ్చారు. మేము ఇలాగ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాం, మీ అబ్బాయి కావాలంటే. వీడిని ఆదివారం పొద్దున వచ్చారు 6ంటికి. వీళ్ళు లేపా, అరే కొంచెం పెద్ద అయిపోతాడండి, 8 ఏళ్ళు ఉంటున్నారు కదా, 9 ఏళ్ళు అంటే పెద్దవాడు అయిపోతాడు, మాకు ఇంకా స్కూల్కి వెళ్ళని కుర్రాడు కావాలండి అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నేను ఒక్క నిమిషం అండి ఇంకో కుర్రాడు కావాలంటే ఉన్నట్టుంటే నిద్రపోతున్నాడండి అని చెప్పా. వీడు ఒంటి మీద నూలు పోగు లేకుండా హాయిగా ఆదివారం పొద్దున్న జంబంద్రబోతులని లేపాం. వీడు అలాగే ఏడుస్తూ ఆదివారం నాడు ఎందుకు లేపారో ఏడుస్తూ హాల్లోకి వచ్చాడు. ప్రొడ్యూసర్ గారు ఇతను కావాలండి, ఒక్క నిమిషం అండి, హీరో గారు వస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక్కసారి ఆయన చూసాక ఓకే చేసేద్దాం అన్నారు. రాజేంద్ర ప్రసాద్ నేను హీరోగా వేసిన సినిమాలో చిన్న వేషం వేశాడు, స్నేహం సినిమాలో అతని బ్రేక్. అతను నన్ను చూసి గురుగారు మీరు ఉన్నారేంటి అన్నాడు. ఈ కుర్రాడు మా అబ్బాయి ఏనన్నా అనమాట. బ్రహ్మాండం. రాజేంద్ర ప్రసాద్ కూడా ఓకే అన్నాడు కాబట్టి ఆ సినిమాలో వీడితో వేషం వేయించాం. మరి ఏ ముహూర్తంలో వాడు కెమెరా ఫేస్ చేశాడు June 13th. ఆ తర్వాత ఈ నెవర్ లుక్డ్ బ్యాక్. ఇలాగా ఫట 11 సంవత్సరాలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు వీడు. నాన్న ఇంత సపోర్ట్ చేశారు కదా ఆ జనరేషన్ లోనే, మీరు ఇప్పుడున్న జనరేషన్ లో మీ పిల్లలకి ఇంత సపోర్ట్ చేస్తున్నారా? డెఫినెట్ గా యాక్టర్స్ చేశారా? అంటే ఎంకరేజ్ చేసే ఉద్దేశం మాకు ఉంది. కానీ ఇవాళ కూడా మా అబ్బాయికి చెప్తా, ఇప్పుడు 10th మా అబ్బాయి, సో వాడు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఇండస్ట్రీకి వస్తానంటే వెల్కమ్. కానీ వాడేమో నేను స్పోర్ట్స్ లో ఉంటానన్న అంటున్నాడు. ఎలా అయితే మా నాన్నగారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, సో వాడి పిల్లల్ని కానీ నేను మా అబ్బాయి ఒకటి పెద్ద కొడుకు అంటే ఎక్కువ ఇష్టం, చిన్న కొడుకు అంటే ఎక్కువ ఇష్టం? 2 కళల్లో ఏ కళ్ళు ఇష్టం అంటే ఎక్కువ చిన్న కొడుకు చేయబోతుంటే
వాడు నాకన్నా 5 ఏళ్ళు చిన్నవాడు తమ్ముడు. వాడు పుట్టినోడు ఎత్తు కూడా నాకు గుర్తుంది. సింపుల్ కాబట్టి ఇంట్లో అందరం వాడు ఎక్కువ గారం చేసాం. ఇప్పటికి గారం చేస్తాం కాబట్టి ఆ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, 2% వెళ్తుంటుంది. GST అంటాం కదా. సింపుల్ గా చెప్పాలంటే వీడి క్యారెక్టరైజేషన్ ఏంటంటే, రేపు షూటింగ్ అంటే రేపు పొద్దున్న వేసుకునే సాక్స్, బెల్ట్, లాగు, చొక్కా దగ్గర నుంచి అన్ని కూడా ఇవాళ పొద్దున వాడు ఎడిగా పెట్టేసుకుంటాడు. వీటి ఎలా ఉంటుందంటే, నాన్న సాక్స్ ఎక్కువ, నాన్న సాక్స్ కావాలన్న, సాక్స్ నా బెల్ట్ ఏది అన్న, అమ్మా అమ్మా ఆ చొక్కా ఏదమ్మా అంటే ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిప్లికా ఆఫ్ మై ఫాదర్. ఇప్పుడు చెప్పి ఎవరంటే ఎక్కువ ఇష్టం? వీడికి అదృష్టం ఏంటంటే హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు నేను హెల్ప్ చేస్తా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ, అమ్మ. అందుకే దేవుడు 2 పాపలను ఇచ్చారు, వాళ్ళని కూడా హెల్ప్ చేయించుకోవడానికి. మా డైరెక్టర్ శ్రీపాద ఫాదర్ కి కొడుకులకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఏంటో చూద్దాం ఒకసారి. నేను తప్పకుండా. మీరు చిన్నప్పుడు ఎక్కువ పాకెట్ మనీ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళు మీకు ఇస్తున్నారా ఇప్పుడు? పాకెట్ మనీ అంటే వాళ్ళు ఏం కావాలంటే అది కొనడమే. మాకు నిజంగా పాకెట్ మనీ లేదు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని బట్టే కొనేవారు. బట్ ఇప్పుడు యూత్ అంతా కూడా ఎక్కువ మందు, సిగరెట్ అని బాగా అలవాటు పడిపోయారు సార్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ పిల్లలు అలా ఉండేవాళ్ళు అప్పుడు? వాళ్ళకి ఇప్పుడు అతడు ఉండేది కాదు. ముఖ్యంగా ఏంటంటే మా నాన్నగారి దగ్గర పెరిగారు. ఈ స్కూల్ టీచర్, చాలా డిసిప్లిన్డ్, చాలా లిబరల్ ఆల్సో. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సరదాగా మీ ఇద్దరం కార్లో వెళుతున్నాం అనుకోండి, ఎవరన్నా ఒక అమ్మాయి జడ పొడుగ్గా ఉందంటే అమ్మాయి ఇద్దరం కలిసి ఫాలో అయిపోయేవాళ్ళం. ఎవరు? ముగ్గురా? మీ ఇద్దరం. ఇంటి కాదు. నేను క్లారిటీ ఇస్తా, కంగారు పడద్దు. బేసిక్లీ ఏంటంటే, నేను నాకు పాటలు రాసే అలవాటు ఉంది. ఓకే. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఏమైనా ఒక ఇన్స్పిరేషన్ కలిగినప్పుడు, ఈ అమ్మాయి ఏదో బాగుంది, అమ్మాయి జడ చూస్తే థాట్ వస్తుంది అని అనుకున్నప్పుడు నేను కొంచెం మొహమాట పడేవాడిని. నాన్న ఏదో ఇందాక రాసాం కదా, పాట స్టార్ట్ చేసాం కదా, ఆ ఫినిషింగ్, పల్లవి ఫినిషింగ్, జర్మన్ ఫినిష్ చేస్తే బాగుంటుంది, ఇంకొకసారి డ్రిల్ చూద్దామని. బాగోదులే, నేను నాతో ఎంతో మందిగా మాడేవాడిని. ఏం పర్లేదురా పద అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అమ్మాయి చేసేసేవాళ్ళం, చేసేసి అమ్మాయిని చేసి తప్పుగా అనుకుంటారు కదా. ఆయన నిజమే చెప్దాం అనుకుంటున్నారు. బట్ ఎప్పుడన్నా పిల్లల గురించి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? నేను ఎప్పుడు సిచ్యువేషన్ రాలేదు. నా ఇంటర్మీడియట్ అయిపోయాక నాకు మెడిసిన్ సెట్ వచ్చింది. టీ-సెట్ రాసాను, 98 నాది, +2. మా అమ్మగారు రెడీగా ఉన్నారు ఇంట్లో. నేను సీట్ వచ్చేసింది, ఇంకా కౌన్సిలింగ్కి వెళ్ళాం, ఫీజు కట్టేసి వచ్చేస్తాను. ఇంటికి రాను మా అమ్మకి చెప్పా, అమ్మ నేను చేరలేదు. మా అమ్మగారు ఎంత బాధపడ్డారంటే, నాతో ఒక 2-3 వీక్స్ మాట్లాడలేదు. అంత హర్ట్ అయిపోయింది మా అమ్మ. అంటే నేను చిన్నప్పుడు కిట్టి కట్ చేసినప్పుడు ఎవరైనా సంతకం పెట్టిన డాక్టర్ అని పెట్టేవాడు. అంత ఇష్టం నాకు మెడిసిన్ అంటే. అంటే అప్పుడు కూడా మా నాన్నగారు నీ ఇష్టం రా అంటే, నాన్నే మీరు కింగ్ లాగా చూసింటారు, ఎంత కష్టపడ్డారో ఈ పొజిషన్ రావడానికి. బట్ ఏదన్నా టైంలో నాన్న కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళటమో, లేకపోతే డౌన్ అవ్వటమో? నాన్నగారి విషయంలో బాధపడదు ఒకటి ఏంటంటే, ఆయనకున్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎక్కువ లీవ్ ద జాబ్. అంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గా ఉంటూ, అప్పుడు బాపు గారు ఆయనకు ఆఫర్ ఇచ్చారు, శంకర్ నువ్వు మానేవయ్యా, ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగిపో, నువ్వు నీకు నేను అవకాశాలు ఇస్తాను హీరోగా అంటే. ఆయన భయపడ్డారు, ఎందుకంటే వెనకాల పెద్ద ఫ్యామిలీ. దాని తర్వాత మ్యారేజ్ అయింది, మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టారు. సో అంటే అవి ఇవి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఆయనకి. అలాగని ఆయన సర్వీస్ కంప్లీట్గా పూర్తి చేయాలి కంఫర్టబుల్గా. ఇప్పుడు నేను రిస్క్ తీసుకోవచ్చు అనుకున్న టైంలో, వెన్ హీ కంప్లీట్ అబౌట్ 28 years ఆఫ్ సర్వీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఆయన సర్వీస్ పూర్తవ్వకుండానే వీఆర్ఎస్ తీసుకున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ బాపు గారు భాగవతం సీరియల్. దానికి ఏమైందంటే, మీరు దొంగనాటు కావాలకండి, నాతో మా బాంబే ఫోన్ చేయించాడు ఆయన డిప్యూటీ గవర్నర్ గారికి. ఆయన గోల మా డిప్యూటీ గవర్నర్ గారు, మధ్యాహ్నం పోయింది రిజర్వ్ బ్యాంక్ లో ఇన్ని మధ్య మాట్లాడారు సార్ అంటాడు. లేదంటే మా పేరెంట్స్ చూసి మాట్లాడే మాంత్రం అని చెప్పి ఆయనతో కూడా అబద్ధం చెప్పి మొత్తానికి వీఆర్ఎస్ తీసుకుని భాగవతం చేశారు. ఈ భాగవతం చేస్తుండగానే రాఘవేంద్రరావు గారు నడిపించి నాకు వేషం ఇచ్చాడు, మనోజ్ఞం దాంట్లో వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాగే దాసనారాయణరావు గారు, అలాగే మన కె విశ్వనాథ్ గారు. నేను ఆయనతో శంకరాచార్యగా యాక్ట్ చేశాను. ఇలాగా ఒక 10 ఏళ్ల పాటు ఎక్స్ట్రీమ్లీ బిజీ. నేను ఉద్యోగంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేసేవాడిని, అంతకన్నా బిజీగా యాక్ట్ చేశాను.